ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేశాం గదా! ఈరోజు ఇంకొన్ని టాపిక్స్ గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ కంట్రోల్ లో స్కోప్ అండ్ యాక్షన్ అయితే పెండింగ్ ఉందన్నమాట. సో, దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కంట్రోల్ ఉంది కదా! సో, ఇక్కడ చూసుకుంటే కండిషను, అప్లై టీచ్, డూ అంటిల్, స్విచ్, టర్మినేట్ ఈ యాక్షన్స్ అన్నిటి గురించి కూడా మనం డీటెయిల్‌గా ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేసాం. ఇప్పుడు స్కోప్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, బేసికల్‌గా స్కోప్ ఏంటంటే సో, వితిన్ ద స్కోప్ యాక్షన్ మనం మల్టిపుల్ యాక్షన్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అది ఎలా చేయాలి ఏంటనేది ప్రాక్టికల్‌గా మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను పేరు మారుస్తాను. సో, మీకు అర్థమవుతుంది ఏంటి అనేది కూడా. సో, ట్రై బ్లాక్. సో, ఈ ట్రై బ్లాక్‌లో నేను మల్టిపుల్ యాక్షన్స్ అనేది డిఫైన్ చేసుకుంటాను. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సీక్వెల్ సర్వర్ ఉంది గదా! అక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం? ట్రై ఉంటది, క్యాచ్ ఉంటది. అంటే ట్రై బ్లాక్‌లో మీరు ఏదైతే కోడ్ రాస్తారో, ఆ కోడ్‌లో ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు కంట్రోల్ అనేది ఇమ్మీడియేట్‌గా క్యాచ్ బ్లాక్ వస్తుంది. అంటే క్యాచ్ బ్లాక్‌లో మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తాం అన్నమాట. గుర్తుంచుకోండి. ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఏంటంటే ట్రై బ్లాక్‌లో మనం ఏదైతే ఒరిజినల్ కోడ్ ఉంటుందో, బిజినెస్ లాజిక్ ఉంటుందో, ఆ బిజినెస్ లాజిక్ అనేది ట్రై బ్లాక్‌లో స్పెసిఫై చేస్తాం. వితిన్ ద బిజినెస్ లాజిక్‌లో ఏమైనా ఇష్యూ ఉంటే ఇమ్మీడియేట్‌గా కంట్రోల్ అనేది క్యాచ్ బ్లాక్‌కెళ్ళి క్యాచ్ బ్లాక్‌లో మనం కోడ్‌ని అంటే ఎర్రర్ ఎందుకొచ్చింది ఏంటనేది సో, స్పెసిఫై చేస్తామనమాట. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం చూద్దాం. ఓకేనా? మీరిక్కడ చూస్తున్నారు. నేనొక 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఓకే. సో, అలానే డేటా టైప్స్ మారుస్తాను. స్ట్రింగ్, ఇన్పుట్ అండ్ ఇది కూడా వేరే డేటా టైప్ తీసుకుంటాను. డెమో. ఓకే. ఇలా నేనేంటంటే ఒక 2 వేరియబుల్స్ అయితే ఇనిషియలైజ్ చేశాననమాట. కావాలంటే పేరు కూడా మార్చుకోవచ్చు ఇది. సో, డెస్టినేషన్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ వేరియబుల్స్ డిఫైన్ చేశానో ఆ వేరియబుల్స్‌కి డిఫాల్ట్‌గా వాల్యూ స్పెసిఫై. ఓకే. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా కదా! సోర్స్, డెస్టినేషన్ అనేది ఈ రెండిటికి నేను వాల్యూస్ అయితే స్పెసిఫై చేయననమాట. ఇనిషియలైజ్ చేసేటప్పుడు. ఓకే. సో, అది ఎక్కడ స్పెసిఫై చేస్తానంటే ట్రై బ్లాక్‌లో స్పెసిఫై చేస్తాననమాట. సో, వేరియబుల్స్‌లో డిఫైన్ చేసిన తర్వాత వాల్యూ స్పెసిఫై చేయాలంటే మనకి ఒక యాక్షన్ ఉందనమాట. సెట్ వేరియబుల్ అనే యాక్షన్. సో, దాని ద్వారా మనం స్పెసిఫై చేద్దాం. వేరియబుల్స్ వీటి గురించి మీ అందరికి ఆల్రెడీ చెప్పాననమాట. చూడొచ్చు ఇక్కడ సెట్ వేరియబుల్ ఉంది కదా! అంటే ఏదైతే వేరియబుల్ ఇనిషియలైజ్ చేశారో ఆ వేరియబుల్స్‌కి వాల్యూస్ అనేది సెట్ చేయొచ్చు. ఓకే. సో, అది మీనింగు. సో, సోర్స్ డేటా వచ్చేసరికి సో, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో. ఓకే. అలానే ఇంకొక యాక్షన్ కూడా తీసుకుంటాను. సేమ్ సెట్ వేరియబుల్ యాక్షన్. ఎందుకంటే ఇంకొక వేరియబుల్ ఉంది కదా! ఆ వేరియబుల్ కూడా నేను వాల్యూ స్పెసిఫై చేస్తాను. వేరియబుల్స్ సో, సెట్ వేరియబుల్ target data, temp information. ఓకే. దట్స్ ఇట్ గైస్. సో, ఇలా నేనేంటంటే ఈ ట్రై బ్లాక్‌లో 2 వేరియబుల్స్ స్పెసిఫై చేశాననమాట. ఓకే. సో, వాటికి వాల్యూస్ అనేది అసైన్ చేశాను. సెట్ వేరియబుల్ 1 అండ్ సెట్ వేరియబుల్ 2 కావాలంటే పేర్లు మారుతా. సో, ఫస్ట్ వాల్యూ డేటా అండ్ సెకండ్ వాల్యూ డేటా. దట్స్ ఇట్ గైస్. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయొచ్చనమాట. బేసికల్‌గా మనం ఇప్పుడు ఏం చేసామంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక 2 వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసినాం. ఓకే. ఔట్‌సైడ్ ఆఫ్ ది స్కోప్‌లో. ఆ ఇనిషియలైజ్ చేసిన వేరియబుల్స్‌కి వితిన్ ద స్కోప్‌లో నేను వాల్యూస్ అనేది డిఫైన్ చేశాననమాట. ఓకే. బై యూజింగ్ సెట్ వేరియబుల్ యాక్టివిటీ‌తో. సో, ఫస్ట్ రన్ చేద్దాం. ఇది వర్క్ అవుతుందో వి విల్ ట్రై టు సీ దట్. సేవ్ అండ్ టెస్ట్. రన్ ఫ్లో డన్. ఓకే. చూడొచ్చు ఇక్కడ యువర్ ఫ్లో రాన్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఏదైతే ఫ్లో ఉందో అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిందని చెప్తుందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే
సో ఇవన్నీ మనకి తెలిసినాయి, ఎందుకంటే వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయడం ఇవన్నీ కూడా సో ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసా. ఇక్కడ మీరు చూసుకుంటే సో చూడొచ్చు, ఫస్ట్ వేరియబుల్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో, అండ్ సెకండ్ వేరియబుల్ వచ్చేసరికి టెంప్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ పెద్ద కాంప్లికేట్ అంటే ఏం లేదనమాట. వేరియబుల్స్ డిఫైన్ చేసిన వాటికి వాల్యూస్ అరేంజ్ చేసింది. ఇప్పుడు మీకు డౌట్ మరి ఇంక ఎందుకు ఈ స్కోప్ యాక్షన్ అనే ఒక డౌట్ అయితే రావాలి, అవునా కాదు? మరి ఎందుకు? సో ఎటువంటి బెనిఫిట్ లేనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూజింగ్ దిస్ స్కోప్ యాక్షన్? ఓకే, సో దేర్ ఈజ్ ఎన్ ఇష్యూ అనమాట. ఓకే, అదేంటనేది కూడా నేను చెప్తాను. ఫర్ టైమింగ్ ఏదైతే ఇందాక వేరియబుల్ డిఫైన్ చేసానో దాని యొక్క డేటా టైప్ స్ట్రింగ్ నుంచి అరేకి చేంజ్ చేస్తాను. ఓకే, చేంజ్ కూడా చేశాను. ఇప్పుడు మనకి ఫెయిల్ అవుతుంది. కావాలంటే లెట్స్ సీ దట్. ఎందుకంటే ఈ పర్టికులర్ వేరియబుల్కి ఏమి ఇచ్చినాం? స్ట్రింగ్ ఇచ్చినాం, కానీ డేటా టైప్ ఏం చేంజ్ చేసినాం? అరే చేంజ్ చేసినాం. ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలి. ఏమొస్తుంది? ఫెయిల్ అని వచ్చింది. ఓకే, స్కోప్ యాక్షన్ ఫెయిల్ అయిందనమాట. సో ఇప్పుడు ఏదైతే ట్రై బ్లాక్ లో ఉన్న కోడ్ ఫెయిల్ అయిందో ఇమ్మీడియట్ గా కంట్రోల్ అనేది క్యాచ్ బ్లాక్ రావాలన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకో స్కోప్ డిఫైన్ చేస్తాను. ఓకే, సో దీని పేరు వచ్చేసరికి క్యాచ్ బ్లాక్. సో మీకు సీక్వెల్ కోడ్ కానీ జావా డాట్ నెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ట్రై బ్లాక్ అంటే ఏంటి, క్యాచ్ బ్లాక్ అంటే ఏంటి, సో ఇది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోయినా సరే ఇక్కడ పెద్ద కష్టం ఏమున్నది అనమాట. ట్రై బ్లాక్ అంటే ఇందాక చెప్పినట్టుగా కోడ్ స్పెసిఫై చేస్తాం. క్యాచ్ బ్లాక్లో ఒకవేళ ఇన్ కేసు ట్రై బ్లాక్లో ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని క్యాచ్ బ్లాక్లో హ్యాండిల్ చేస్తాం. అంతకు మించి ఏం లేదు. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇక్కడ సో నేనేం స్పెసిఫై చేస్తానంటే ఈ క్యాచ్ బ్లాక్ లో కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ ఫెయిల్. ఓకే, ఎప్పుడైతే ట్రయల్ బ్లాక్ లో ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రమే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్. నేను ఇక్కడ ఏం స్పెసిఫై చేశాను? ఎప్పుడైతే ట్రయల్ బ్లాక్ లో కోడ్ మనం డిఫైన్ చేసిన కోడ్ ఇష్యూ వచ్చి ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రమే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ కేస్ ఇక్కడ ఎటువంటి ఇష్యూ లేకపోతే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, సో దానికోసం నేనేం చేస్తానంటే అవుట్లుక్ యాక్టివిటీ తీసుకుంటాను. అవుట్లుక్ అంటే ఫెయిల్ అయినప్పుడు సో ఈమెయిల్ సెండ్ చేయడానికి అంతకు మించి చెప్పలేదు. సో ఎవరికి పంపించాలి ఏంటి అనేది దిస్ ఈజ్ ఫెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకే, IT is find fail information. ఓకే, దట్స్ ఇట్ గైస్. సో ఇలా మనం స్పెసిఫై చేసినామాట. బేసికల్గా ట్రై బ్లాక్ లో మనం కోడ్ డిఫైన్ చేసినాం, అండ్ క్యాచ్ బ్లాక్ లో మనం ఒక ఈమెయిల్ యాక్టివిటీ అని స్పెసిఫై చేస్తాం. ఓకే, లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది, రన్ ఫ్లో డన్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈమెయిల్ కూడా వచ్చి ఉంటుంది. లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది కాబట్టి కంట్రోల్ అనేది ఇమీడియట్ క్యాచ్ బ్లాక్ వచ్చింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తారా, ఈవెన్ దో మనకి ఫ్లోలో ఒక యాక్షన్ ఫెయిల్ అయినా సరే ఫ్లో ఏమైంది? సక్సెస్ అవుతుంది. అవునా కదా? ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ. సారీ, ఏమొచ్చింది? సక్సెస్ అవుతుంది. ఓకే, సో బట్ అలా కాకూడదు కదా. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే సో బేసికల్గా టర్మినేట్ చేయాలి. ఓకే, ఏం చేయాలా? టర్మినేట్ చేద్దాం. సో అందుకని టర్మినేట్ కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ ప్రీవియస్ క్లాసెస్ డిస్కస్ చేసినాం. ఓకే, ఇంకొక యాక్షన్ తీసుకుంటాను ఇప్పుడు కంట్రోల్లో. సో టర్మినేట్ ఫెయిల్ సంథింగ్ కోడ్ ఏదో ఎంటర్ చేయండి. సో దిస్ ఫ్లో హ్యాస్ ఫెయిల్డ్ డ్యూ టు సమ్ కోడ్ ఇష్యూ.
ఇన్ ట్రై బ్లాక్. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇన్ కేస్ మీకు అర్థమవుతుంది కదా ఏంటనేది. ఇన్ కేస్ ట్రై బ్లాక్ లో ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే కంట్రోల్ అనేది క్యాచ్ బ్లాక్ వస్తుంది. క్యాచ్ బ్లాక్ లో ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేస్తున్నాం. ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది అనమాట. ఇమ్మీడియట్ గా ఫ్లో అనేది టర్మినేట్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఓకే, సో అందుకని మనం ఫెయిల్ ఇచ్చాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్టేటస్ అనేది. లెట్స్ సీ దట్. లోడింగ్, రన్ ఫ్లో, డన్. చూసారా, ఫెయిల్ అయింది. ఎందుకంటే సో చూపిస్తా చూడండి. ట్రై బ్లాక్ లో మనకి కోడ్ లో ఇష్యూ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా కంట్రోల్ అనే క్యాచ్ బ్లాక్ వచ్చింది. సో క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి టర్మినేట్ చేసిన ఫ్లో కూడా ఫెయిల్ అయింది అనమాట. ఇలా మనం ఏంటంటే స్కోప్ యాక్షన్ కావచ్చు అండ్ కాన్ఫిగర్ రన్ ఆఫ్ టర్మినేట్, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా స్కోప్ యాక్షన్ అంటే నథింగ్ బట్ మల్టిపుల్ యాక్షన్స్ ని సింగిల్ ప్లేస్ లో మనం సో ఇట్స్ కైండ్ ఆఫ్ కంటైనర్ లాగా ఉంచవచ్చు అనమాట. ఓకే, సో ఆ వాటిలో ఏది ఫెయిల్ అయినా సరే మనకి ఇమ్మీడియట్ గా ఇది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ స్కోప్ యాక్షన్ ఏదైతే ఉందో మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ ఒక యాక్షన్ ఫెయిల్ అయినా సరే ఇమ్మీడియట్ గా కంట్రోల్ అనేది ఫెయిల్ అవుతుంది ఈ స్కోప్. అండ్ ఇమ్మీడియట్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, సో ఇక్కడికి వచ్చింది కాబట్టి టర్మినేట్ చేస్తాం, ఫ్లో కూడా ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ ఒక సక్సెస్ అయితే ఏంటి పరిస్థితి? ఓకే, సక్సెస్ అయితే ఏంటి అది కూడా చెక్ చేయాలి కదా. ఓకే, లెట్స్ సీ దట్. సో సక్సెస్ అయినప్పుడు ఏంటి, కంట్రోల్ అనేది ఈ రెండింటికి రాకూడదు అన్నమాట. అదే కదా మన ఇంటెన్షన్. లెట్స్ సీ దట్. ఫ్లో, డన్. చూడండి, ఈ రెండు ఎగ్జిక్యూట్ అయినాయా? కాలేదు. ఎందుకంటే ఈ ట్రై బ్లాక్ అనేది సో సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడికి రాదనమాట. అదే ఫెయిల్ అయితే ఇమ్మీడియట్ గా ట్రై బ్లాక్ ఫెయిల్ అయితే క్యాచ్ బ్లాక్ వస్తుంది. క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి టర్మినేట్ అవుతుంది అనమాట. ఇలా మనకి ఏంటంటే సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. అర్థమైంది కదా. సో ఈ ట్రై బ్లాక్ ఏంటి, స్కోప్ అండ్ యాక్షన్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ కండిషన్ కావచ్చు, అప్లై టు డూ అంటే స్కోప్, స్విచ్, టర్మినేట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి సో డేటా ఆపరేషన్స్. డేటా ఆపరేషన్స్ సో ఈ కూడా మొత్తం చెప్పాను. కంపోజ్, సిఎస్వి టేబుల్, హెచ్టిఎంఎల్ టేబుల్, ఫిల్టర్ అరే, జాయిన్, పార్స్ చేసి సెలెక్టర్. దాని తర్వాత వేరియబుల్స్. ఈ మూడు కూడా మెయిన్ పిల్లర్స్ అన్నమాట. మీరు ఏది చేయాలన్నా అంటే ఎంత కాంప్లెక్స్ ఫ్లో డిజైన్ చేయాలన్నా సరే ఈ మూడు అనేది మనకి చాలా చాలా అవసరం అయితే అవుతుంది అన్నమాట. అందువల్ల ఒకటికి రెండు సార్లు ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఫంక్షన్స్ అనేది మీరు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా డైనమిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది డిఫైన్ చేయడానికి మనకి ఫంక్షన్స్ అనేది సో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక్కడ రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ లాజికల్ ఫంక్షన్స్ అని, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, కలెక్షన్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ డే టైమ్ ఫంక్షన్స్, వర్క్ ఫ్లో ఫంక్షన్స్ కావచ్చు అండ్ రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. మనం సో మ్యాథ్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అలానే మీకు ఇక్కడ ఏదైతే కోడ్ మీరు చూస్తున్నారో మీకు ఈ కోడ్ సెండ్ చేస్తారో మీరు కూడా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. ఓకే, ఫస్ట్ మనం లాజికల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. సో దానికోసం ఒక రెండు వేరియబుల్స్ తీసుకుంటాను. ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఒక వేరియబుల్, ఇది ఒక వేరియబుల్, కాకపోతే నేను డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ తీసుకుంటాను. ఓకే, డేటా టైప్ ఏం తీసుకుంటాను, ఇంటీజర్ అన్నమాట. సో 100 అండ్ ఇక్కడ 200 ఇస్తాం. 200. సో బేసికల్గా నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక రెండు వేరియబుల్స్ డిఫైన్ చేసి వాటికి వాల్యూస్ డిఫైన్ చేశాను అనమాట, 100, 200. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఎలా రాయాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో
కంపోజ్ యాక్షన్ తీసుకుందాం. కంపోజ్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా. సో ఇక్కడ డైనమిక్ కంటెంట్, ఎక్స్ప్రెషన్స్ మనకి రెండు ట్యాబ్స్ ఉంటాయి. డైనమిక్ కంటెంట్ అంటే ఏదైతే మీకు ఫ్లో ఉంటుందో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డౌన్ దాకా, అంటే ఫ్రమ్ బిగినింగ్ నుంచి దీని ప్రీవియస్ దాకా వాటిలో ఉన్న వాటిని డైనమిక్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఎక్స్ప్రెషన్స్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ చూడండి. సో స్ట్రింగ్ ఫంక్షన్స్, కలెక్షన్స్ అండ్ లాజికల్ అండ్ కన్వర్షన్ ఫంక్షన్స్ అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, డే టైమ్ ఫంక్షన్స్ అండ్ రెఫరెన్సింగ్ ఫంక్షన్స్ అండ్ వర్క్ఫ్లో ఫంక్షన్స్, యూఆర్ఐ పార్సింగ్ ఫంక్షన్స్, మ్యానిపులేషన్స్. చూస్తారా ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయో. సో వీటిని మనం ఫ్లోలో డైనమిక్గా యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం సో లాజికల్ ఫంక్షన్స్ కాబట్టి సో లెస్ అనే ఫంక్షన్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. లెస్. ఓకే, టైప్ చేయండి ఇక్కడ లెస్. చూడండి ఇక్కడ లెస్ అని వచ్చిందా. ఓకే, సో బేసికల్గా ఇది ఏమేమి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే ఏంటనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. చూడొచ్చు ఇక్కడ లెస్ అనేది స్ట్రింగ్ కంపారిటివ్ స్ట్రింగ్, అంటే ఇక్కడ ఇంటీజర్ అయిన తీసుకోవచ్చు, ఫ్లోట్ అయిన తీసుకోవచ్చు అండ్ స్ట్రింగ్ అయినా తీసుకోవచ్చు. అలానే ఇక్కడ ఇంటీజర్, ఫ్లోట్ ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను 200, 400. ఓకే, సో ఏం చేస్తుంది, రిటర్న్స్ టు ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లెస్ దెన్ ది సెకండ్ అన్నమాట. అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే మనం డిఫైన్ చేసామో రిటర్న్ ట్రూ చేస్తుంది. ఇప్పుడు ఇఫ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లెస్ దెన్ ది సెకండ్ ఆర్గ్యుమెంట్, ఏదైతే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మీరు స్పెసిఫై చేస్తారో ఆ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది సెకండ్ ఆర్గ్యుమెంట్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇలా మనం స్పెసిఫై చేస్తాం కదా, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఓకే, సో జస్ట్ గో టు టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్. రన్ ఫ్లో డన్. ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఎందుకంటే 200 అనేది 400 కన్నా తక్కువే కదా. ఇప్పుడు 200 ఏదైతే మనం స్పెసిఫై చేసామో అది 400 కన్నా తక్కువ కాబట్టి ట్రూ వచ్చింది. సో బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం అన్నమాట. బట్ అలా కాకుండా మనం ఆల్రెడీ ఒక రెండు వేరియబుల్స్ డిఫైన్ చేసాం కదా, అక్కడి నుంచి తీసుకొని రావాలంటే ఏం చేయాలంటే జస్ట్ అలా డిఫైన్ చేసి డైనమిక్ కంటెంట్ అండి ఇక్కడ. సో సోర్స్ కామా టార్గెట్ అప్డేట్. మీరు మౌసర్ చేసి చూసుకోవాలన్నమాట. అంటే ప్రాపర్గా ఒక్కోసారి అప్డేట్ అవ్వదన్నమాట. అంటే ప్రీవియస్ ఏదైతే ఉందో అదే వస్తుంటుంది. అందువల్ల క్రాస్ చెక్ కూడా చేసుకోండి ఫస్ట్ సేఫ్ సైడ్. ఇప్పుడు చూస్తే మనకి చూడండి, ఇందాకము హార్డ్ కోడ్ చేసిన 100, 200 అనేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఏదైతే వేరియబుల్స్లో వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని ఈ ఫంక్షన్కి ఇన్పుట్ పారామీటర్స్ స్పెసిఫై చేశాను. ఏం స్పెసిఫై చేశాను, ఈ ఫంక్షన్ రెండు పారామీటర్స్ తీసుకుంటాను కదా, ఆ రెండు పారామీటర్స్కి ఇందాక హార్డ్ కోడ్ చేస్తే బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను అనమాట. సో రన్ చేద్దాం. సో రన్ ఫ్లో డన్. ఏమొచ్చింది గ్యాస్, ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చిందంటే సో ఇది 100, ఇది 200, అంతే కదా. 100 అనేది 200 కన్నా తక్కువే కదా, అందువల్ల మనకి ఇక్కడ ట్రూ వచ్చింది అనమాట. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అన్ని కూడా ఒకేసారి స్పెసిఫై చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. ఒక్కోటి మీకు డీటెయిల్గా చెప్తానండి, అర్థమవుతుంది, ఇక్కడ ఏం కాదు. లెస్ ఆర్ ఈక్వల్. ఓకే, లెస్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటంటే ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్.
మనకి లైక్ లాజికల్ ఫంక్షన్స్ మీ అందరూ తెలుసు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవి ఉంటాయి కదా, సేమ్ అదే కాన్సెప్ట్. అండ్, ఆర్, నాట్, ఇఫ్, ఏదైతే బేసిక్స్ ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే సేఫ్ సైడ్, సో అంటే టైం అనేది వేస్ట్ కాకూడదు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఉందో సేమ్ ఒక ఫంక్షన్ మాత్రమే మారుతుంది. కాపీ చేద్దాం. ఓకే, చూడొచ్చు ఇక్కడ మీరు లెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, సో మీకు డిఫరెన్స్ అయితే తెలుసు కదా. ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వేరియబుల్ 1 అండి, సెకండ్ వేరియబుల్ 2 అండి. లెస్ అనుకోండి అంటే ఫస్ట్ వేరియబుల్ సెకండ్ వేరియబుల్ కన్నా తక్కువ, ఎక్కువ, తక్కువ. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఇలా ఉందనుకో. ఓకే, అప్పుడే వస్తుంది. సో ఇలా మనకి ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. దట్ ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, ఇంకోటి తీసుకుంటాను. కంపోజ్ యాక్షన్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ ఏముంది, గ్రేటర్. ఓకే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఒక వేరియబుల్ ఉన్న వాల్యూ అంటే ఫస్ట్ వేరియబుల్ ఉన్న వాల్యూ సెకండ్ వేరియబుల్ కన్నా ఎక్కువ, తక్కువ. ఇప్పుడు ఇక్కడ మనకి రెండు వేరియబుల్స్ ఉన్నాయి గైస్, మీరు చూస్తున్నాం కదా. సో ఈ పర్టికులర్ వాల్యూ అంటే ఫస్ట్ వేరియబుల్ ఉన్న వాల్యూ సెకండ్ వేరియబుల్ ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ, తక్కువ. ఎక్కువైతే ట్రూ రిటర్న్ చేస్తుంది, తక్కువైతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంతగా మించి ఏం లేదన్నమాట. అలానే ఇంకో కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. కంపోజ్. సో ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. జస్ట్ కాపీ చేద్దాం. ఎక్స్ప్రెషన్స్. సో మీరు అనుకోవచ్చు ఏంటి వెంకీ ఇలా కాపీ పేస్ట్ చేస్తున్నాడు అనుకోవద్దు. బట్ సేమ్ అనమాట. మీకు ఆల్రెడీ మీకు అన్ని చెప్పినాయి. కాకపోతే ఏంటంటే మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. దాని బదులు మనం వేరే డిఫరెంట్ సినారియోస్ యూజ్ చేసుకుంటే మనకి ఎంతగానో బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ చార్ట్ జీపీటీలో ఉంటాయి. డోంట్ వరీ. సో గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు చూస్తారు కదా. సో ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, ఫస్ట్ది ట్రూ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో 100 ఉంది అండ్ సెకండ్ దాంట్లో 200 ఉంది. 100 అనేది 200 కన్నా తక్కువ కాబట్టి ట్రూ వస్తుంది. సో అలానే ఇది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ గా ట్రూ వస్తుంది. బట్ ఇది వచ్చేసరికి ఫాల్స్. ఇక్కడికి వచ్చేసరికి ఫాల్స్, ఎందుకంటే గ్రేటర్ దాన్ 100 అనేది 200 కన్నా ఎక్కువ, తక్కువ, తక్కువే కదా. అందువల్ల ఫాల్స్. అది ఎక్కువైతే ట్రూ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకోవచ్చు ఫాల్స్. ఇది గ్రేటర్ దాన్ అని ఇక్కడ. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రాసిన ఫంక్షన్ మళ్ళీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే సో దీని మీద క్లిక్ చేయండి. గా మీకు ఫంక్షన్ వస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి, గ్రేటర్ ఆర్ ఈక్వల్. సో మీరు హార్డ్ కూడా ఏం చేయొచ్చు, సేమ్ అనమాట, ఏమున్నది గైస్. ఓకే, జస్ట్ ఫంక్షన్ నేమ్ ఇలా టైప్ చేసిన తర్వాత బ్రాకెట్స్ క్లోజ్. ఇక్కడ మీరు మౌస్ అనేది కాస్త ఇక్కడ ఉంచండి. దాని తర్వాత డైనమిక్ కంటెంట్కి వెళ్ళండి. ఇక్కడ మీకు కావాల్సిన విధంగా కాపీ పేస్ట్. ఓకే, సో మీరు స్క్రాలింగ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే. దట్స్ ఇట్. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఫంక్షన్ ఏదన్నా రాంగ్ రాశారనుకో, చూడండి ఇక్కడ తెలిసిపోద్ది. అంటిల్ అన్లెస్ సింటాక్స్ ఇష్యూ అయితే తప్ప మీకు ఇక్కడ పాపప్ రాదు. మీరు ఫంక్షన్లో ఏదైనా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏమొస్తుంది, ఎక్స్ప్రెషన్ ఇన్వాల్యూడ్. ఓకేనా, అంటే సింటాక్టికల్గా మీరు ఏదైనా మిస్టేక్ చేసి తప్పు రాస్తే అలాంటప్పుడు మాత్రమే మీకు ఇక్కడ
పాపప్ వస్తుంది కానీ మీరు లోపల కోడింగ్ ఏది రాసినా సరే పాపప్ రాదనమాట. అర్థమవుతుంది కదా. ఇలా రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి, అన్నీ కూడా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మనకి సో టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతాం అన్నమాట. ఓకే, ఈక్వల్. సో ఈక్వల్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైతే వేరియబుల్ స్పెసిఫై చేస్తారో ఆ వేరియబుల్స్ లో సేమ్ వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తాం. ఓకే, ఈక్వల్ అంటే ఏంటి? సో కావాలంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్. ఓకే, సో ఈక్వల్ అంటే దట్స్ దట్ 100 100. ఇప్పుడు ఈ రెండేంటి? రిటర్న్స్ టు టూ వాల్యూస్ ఆర్ ఈక్వల్. అంటే మనం ఏదైతే వాల్యూస్ స్పెసిఫై చేసామో ఆ రెండు వాల్యూస్ ట్రూ అయితే, ఐ మీన్ ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కావాలంటే సో ఈక్వల్ తీసుకున్నాను చూడండి. అదే ఇక్కడ నేను వేరియబుల్స్ పార్ట్ చేస్తాను. ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్. చూడండి ఇక్కడ మిస్టేక్ అవుతుంటుంది ఒక్కోసారి, కేర్ఫుల్గా ఉండాలి గాయస్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు దీని మీద మౌస్ అవుట్ చేసి అప్పుడు మాత్రమే రావాలి కంట్రోల్ అని, లేకపోతే ఓకే. సో చూడండి ఇక్కడ ఫస్ట్ దోన్ ట్రూ వస్తుంది, ఇదేమో ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఈ వేరియబుల్స్ ఏదైతే మనం డిఫైన్ చేసామో ఆ రెండు వేరియబుల్స్ కూడా ఈక్వల్ కాదు. ఒకటో 100 ఉంది, రెండోదో 200 ఉంది. కాబట్టి దాంట్లో ఇది ట్రూ వస్తుంది, ఇది ఫాల్స్ వస్తుంది. దాట్స్ ఇట్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఏముండదు ఇక్కడ కష్టం అనేది. ఓకే, సో దాని తర్వాత నాట్ ఈక్వల్. ఇప్పుడు ఇందాక ఈక్వల్ అంటే ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. నాట్ అంటే ఆపోజిట్. బేసికల్గా నాట్ అంటే ఏంటి? ఆపోజిటే కదా. ఓకే, సో లెట్స్ ట్రై టు టేక్ దిస్. హార్డ్ కోడ్ చేసాం కదా, దీని బదులు ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు మౌస్ అవుట్ చేయండి, నాట్ ఈక్వల్. ఓకే, బేసికల్గా ఈ రెండు ఈక్వల్ కాదు. ఓకే, ఈక్వల్ కానప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. కానీ దానికి ఆపోజిట్ నాట్ ఈక్వల్ అంటే ట్రూ వస్తుంది. సో ఇక్కడ ట్రూ వస్తుంది, ఇక్కడ ఫాల్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఈక్వల్ అంటేమో మీరు స్పెసిఫై చేసిన వాల్యూస్ రెండు కూడా సేమ్ ఉంటే ట్రూ వస్తుంది. అదే నాట్ అంటే ఆపోజిట్ అన్నమాట. ఓకే, ట్రూ వస్తే ఫాల్స్, ఫాల్స్ వస్తే ట్రూ, సింపుల్. ఓకే, అలానే సో ఫస్ట్ ఇది చూద్దాం, దాని తర్వాత మనం మాట్లాడదాం. చూడొచ్చు ఇక్కడ నాట్ ఈక్వల్ అండ్ ఇక్కడ ఈక్వల్. లెట్స్ దట్. రన్ ఫ్లో డన్. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. అదే ఇది ఒరిజినల్ అన్నమాట, ఫాల్స్. సో ఫాల్స్ ఆపోజిట్ ఏంటిది? ట్రూవే కదా. ఓకే, దాట్స్ ఇట్ గైస్. ఏముంది? సింపుల్. ఓకే, మనకి తెలిసినయే. అండ్ ఓకే, ఇక్కడ అండ్ ఆర్. అన్ అంటే మనకి సీక్వల్ కావచ్చు, లేకపోతే బ్యాక్స్ కావచ్చు, ఎక్కడైనా సరే. అన్ అంటే ఏంటి? మీరు మల్టిపుల్ కండిషన్స్ స్పెసిఫై చేసినప్పుడు అన్ని కండిషన్స్ కూడా ఖచ్చితంగా ట్రూ అవ్వాలి. అన్ అంటే ఏదైతే కండిషన్స్ మీరు స్పెసిఫై చేస్తారో ఈ పర్టికులర్ ఫంక్షన్స్కి అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలి. అట్లీస్ట్ ఒక కండిషన్ ఫెయిల్ అయినా సరే మీకు సో ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ కాదు, ఫాల్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, గ్రేటర్ అంటే ఫస్ట్ వేరియబుల్ 5 కన్నా ఎక్కువ అండ్ సెకండ్ వేరియబుల్ 25 కన్నా తక్కువ. ఓకే, లెట్స్ సీ దట్. ఓపి ఓకే, ఇక్కడ ఏం రాసిన? గ్రేటర్ వేరియబుల్ 5. ఎస్, కరెక్ట్. ఈ వేరియబుల్ 5 కన్నా ఎక్కువ. అలానే ఈ వేరియబుల్ 25 కన్నా తక్కువ, ఫాల్స్. ఓకే, అలానే ఆర్. ఆర్ అంటే మీరు మల్టిపుల్ కండిషన్స్ చేసినప్పుడు ఎయిదర్ వన్ ఆఫ్ ది కండిషన్, అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్కి మీరు 3-4 స్పెసిఫై చేశారు గైస్ కండిషన్స్. ఆ కండిషన్స్ అట్లీస్ట్ ఒక కండిషన్ సక్సెస్ అయినా సరే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది.
కావాలంటే సేమ్ తీసుకున్నాను చూడండి. లెట్స్ కాపీ పేస్ట్ పేస్ట్ అప్డేట్. చూడండి ఇది పేస్ట్ అవ్వలేదన్నమాట. సో అందుకే నేను చెప్పేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడైంది మౌస్ అవుట్ చేసింది. ఓకే, లెట్స్ సీ దట్. ఇప్పుడు అండ్ ఆర్ ఎలా వర్క్ అవుతున్నాయి కూడా మనం అయితే ప్రాక్టికల్గా టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. రన్లో డన్. ఫాల్స్, బట్ ఆర్ అనేది ట్రూ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ అండ్ కండిషన్ ఫాల్స్ వచ్చింది అండ్ ఆర్ కండిషన్ ట్రూ వచ్చింది. ఎందుకంటే బేసికల్గా ఇది ట్రూ బట్ ఇది ఫాల్స్ అనమాట. అంటే మనం ఈ అందులో 2 కండిషన్ స్పెసిఫై చేసినప్పుడు ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది, సెకండ్ కండిషన్ ఐ మీన్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే 2 కండిషన్స్ సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, అప్పుడు మాత్రం ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి, అట్లీస్ట్ ఒకటి ఫెయిల్ అయినా సరే రెండోది వర్క్ అవుతుంది కాబట్టి వచ్చింది. ఓకే, అలానే ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇఫ్ అంటే తెలుసు కదా మనకి. సో ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం, ఆ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్లో ఏం రావాలి, అదే ఫాల్స్ అయితే ఏం రావాలి. ఇప్పుడు మనం ఒక ఎక్స్ప్రెషన్ రాస్తామండి, ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్ప్రెషన్ అంటే నథింగ్ బట్ అండ్ అనమాట. ఇది ట్రూ అయితే ఇది వస్తుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇఫ్ అనేది ఉంది కదా, ఇఫ్లో ఫస్ట్ మన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దాని తర్వాత ట్రూ బ్లాక్లో అండ్ ఫాల్స్ బ్లాక్లో. మీకు కావాలంటే ఇంకా చెప్తాను. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ట్రూ కండిషన్ ఫాల్స్. అంటే మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాశారో అది ట్రూ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఏదైతే స్పెసిఫై చేస్తారో కూడా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో, మీరు ఫాల్స్ దాంట్లో ఏదైతే కోడ్ రాస్తారో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, సో సేమ్ థింగ్ మనం అయితే ఇది చూద్దాం. కాపీ ఓకే, సో లెంత్ ఎక్స్ప్రెషన్ కదా, డోంట్ వరీ అబౌట్ ఇట్. చూసారు కదా. ఓకే, రంక్లో డన్. ఏమొచ్చింది, ఇన్వాలిడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఇన్వాలిడ్ వచ్చింది ఎందుకంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి. అదే ఇక్కడ ఆర్ స్పెసిఫై చేస్తాం చూడండి. కాపీ, ఇప్పుడు వ్యాలిడ్ వస్తుంది చూడండి. సో అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది గైస్. మనం అర్థం చేసుకుంటే బేసిక్స్ అనేది ఏమీ ఉండదు అనమాట. ఓకే, అవి బేసిక్స్ అర్థం కానప్పుడు మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆర్ ఉంది కదా, ఇందాక అండ్ స్పెసిఫై చేసినప్పుడు ఇన్వాలిడ్ వచ్చింది, ఇప్పుడు ఆర్ స్పెసిఫై చేసినప్పుడు వ్యాలిడ్ వస్తుంది. ఎందుకంటే మనం రాసిన ఎక్స్ప్రెషన్స్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి. వ్యాలిడ్, రైట్. ఇలా మనకేంటంటే ఈ లాజికల్ ఫంక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. గుర్తుంచుకోండి. ఓకే, మనం రెగ్యులర్ బేసిస్లో వాడుకుంటాం అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం సో డేట్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ వాటి గురించి అయితే మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, సో ఇది మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో మీరు కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంప్లికేట్ ఉండదు. ఇన్ కేస్ మీకు ఏదైనా ఐడియా కానీ తెలియకపోతే నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బాయ్.